It is through this meditation ఆలోచన దేనిగా మారుతుందో, వివేకం ఎలా మారుతుందో, అహం దేనిగా మారుతుందో ధ్యానం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పరిణామం యొక్క అంతిమ సారం ఏమిటి? ఆలోచన దేనిగా మారుతుంది? బుద్ధి దేనిగా మారుతుంది? అహం దేనిగా మారుతుంది? నా అనుభవం చెప్పేదేమిటంటే, పరిణామం చెందినప్పుడు నీవు ఆలోచించవు. ఆలోచించే సమర్థత మార్పుకు ముందే వదిలివేయబడి అనుభూతి చెందడం ఆరంభిస్తాం. what becomes of intellect బుద్ధి ఎలా మారుతుంది? becomes intelligence, becomes intuition, ultimately ప్రజ్ఞగా, అంతర్బుద్ధిగా మారి చివరకు విజ్ఞతగా పరిణమిస్తుంది. అది బుద్ధి పరిణామం చెందే క్రమం. అహం సంగతి ఏమిటి? మన జీవితమంతా నేను, నేను అనే దాన్ని కేంద్రంగా కలిగి ఉన్నాం. as we evolve, the center of my identification will change. పరిణామం చెందినప్పుడు నేను అనే నా గుర్తింపు కేంద్రం మీరుగా అవుతుంది. చివరకు అది ప్రేమగా మారుతుంది. నిజమైన ప్రేమలో నేను అనునది మీరు అనే దానికి తల వంచుతుంది. మీరు కేంద్రమైన జీవితం మొదలవుతుంది. Only then the consciousness can expand from which is locked up within you. అప్పటి నుండి మాత్రమే మీలో బంధించబడిన చైతన్యం విస్తరించి విశ్వాన్ని ఆక్రమిస్తుంది. అది పరిణామ పదం. మన చైతన్య వికాసమే మన జీవిత ఉద్దేశ్యం. And so this morning meditation we talk about మనం మాట్లాడుతున్న ఉదయం చేసే ధ్యానం మన మనసును క్రమపరచుటకు తోడ్పడుతుంది. ఆలోచించటం నుండి అనుభూతి చెందేలా చేస్తుంది. సాయంకాలం క్లీనింగ్ చేసుకున్నప్పుడు అది మనలోని మాలిన్యాలను, సంక్లిష్టతలను తొలగించి బుద్ధిని వికసింపజేస్తుంది. at bedtime when we offer prayer. నిద్రబోయే ముందు మనం భగవంతునికి ప్రార్థనను సమర్పించినప్పుడు మానవ జీవితమునకు యథార్థ లక్ష్యం నీవే అంటాం. మన అస్తిత్వపు కేంద్రం మీరుగా, అనంతంగా, ప్రేమగా మారుతుంది. మానవ జీవితమునకు ప్రేమ యథార్థ లక్ష్యం అవుతుంది. I hope you'll all మీరంతా ఈ ప్రేమ సందేశాన్ని విస్తరింపచేస్తారని ఆశిస్తున్నాను. మీ నుండి నేను ఆశించే సహకారం ఇదే. కృతజ్ఞతలు.